నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. కొద్ది రోజుల క్రితం అప్పుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. అప్పు చేయాలనుకోవట్లేదు, పప్పు కూడా తినాలనుకోవట్లేదు, ఇక మీద అట అప్పులు చేయము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ వాస్తవంగా అప్పులు చేస్తున్నారా, అప్పులు చేయడం బంద్ చేసిరా, అసలు రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఎట్లా ఉంది, అప్పుల్లో ఇంకా రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకుపోతున్నారో ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే నోటిఫికేషన్లు అంటే మనం పెట్టిన వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. విషయంలోకి వద్దాం. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. అప్పు చేయను, పప్పు కూడా తినను అని చెప్పిన రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పి విమర్శించిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు కంప్లీట్ గా అప్పుల మీదనే డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. సాధారణంగా ఏ కంపెనీ పెట్టినా ఇంకోటైనా కూడా కొంత అప్పులు తెచ్చుకున్నా కూడా కొంత సొంతగా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఆలోచిస్తారు ఎవరైనా. కానీ ఇక్కడ ఆదాయం సృష్టించడం అనేది తగ్గిపోతా ఉన్నది, అప్పులు తేవడం అనేది పెరుగుతా ఉన్నది. తెలంగాణలో ఆదాయం సృష్టి ఎట్లా తగ్గిపోతా ఉన్నదంటే జిఎస్టీ వసూలు తగ్గిపోతా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోతా ఉన్నది. ఒక లిక్కర్ ఆదాయం మినహా ఏవి కూడా ఆశించిన మేర రావట్లేదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్లు కంప్లీట్ గా పడిపోయినాయి. హైదరాబాద్ శివారులో అయితే ఫ్లాట్ల కొనుగోలు కూడా కంప్లీట్ గా పడిపోయింది. హైడ్రా ఎఫెక్ట్ తోటి ఎక్కడ ఏం జరుగుతుందని అని చెప్పి చాలా వరకు అట్లా రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. సో ఆదాయ మార్గాలు తగ్గుతా ఉన్నాయి, అప్పుల మార్గాలు పెరుగుతా ఉన్నాయి. సో దీనివల్ల ఇప్పటి వరకు అంటే జూన్ మొదటి వారం వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పు 1,72,941 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఈ నెల అంటే జూన్ 3వ తారీఖు నాడు 1,500 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. అట్లాగే పోయిన నెల అంటే మే 13 తారీఖు నాడు 2,500 కోట్ల అప్పు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ నుంచి. ఇట్లా అప్పు వస్తానే ఉన్నది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మొదటి త్రైమాసికంలో దాదాపు 14,000 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రపోజల్స్ పెట్టారు. అందులో భాగంగానే ఏప్రిల్లో మేలో ఆల్రెడీ తీసుకొచ్చిర్రు. ఏప్రిల్లో వచ్చి 4,400 కోట్లను 3 ఇన్స్టాల్మెంట్ల కింద తీసుకున్నారు. అట్లాగే మేలో 4,500 కోట్లని 2 ఇన్స్టాల్మెంట్ల కింద తీసుకున్నారు. ఇప్పుడు జూన్ లో 2 లాట్ల కింద 1,500 కోట్ల రూపాయలు తీసుకున్నారు. సో ఈ క్వార్టర్ సంబంధించి ఇంకా అప్పు రాబోతా ఉన్నది. ఇదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నటువంటి అప్పు. ఇవి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ అప్పు పుడుతుంది, వేటిని తాకట్టు పెట్టొచ్చు, వేటిని ఏం చేయొచ్చు అనే దాని మీద చాలా పూర్తి స్థాయి కసరత్తు చేస్తా ఉంది ప్రభుత్వం. అంటే ఆదాయం పెంచుకోవడం మీద ఈ స్థాయిలో కసరత్తు జరుగుతుందో లేదో తెలియదు, కానీ అప్పులు తెచ్చుకోవడం మీద మాత్రం చాలా భారీ కసరత్తు జరుగుతా ఉన్నది రాష్ట్రంలో. దానికోసమే ఇప్పుడు హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటిని కూడా తాకట్టు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే మహబూబ్ నగర్, కూకట్పల్లిలో ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ అన్నింటిని కూడా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నా గానీ మిగతా ఏమున్నా కూడా వాటిని వేలం వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వేలం ఈ మహబూబ్ నగర్ ఆల్రెడీ కూకట్పల్లి సంబంధించిన ఆల్రెడీ వేసేసారు. మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేది లెక్కలు తీస్తా ఉన్నారు. అవన్నింటిని కూడా త్వరలోనే వేలం వేయబోతా ఉన్నారు. అట్లాగే సిటీలో ఇంకా చాలా చోట్ల ఉన్న వాటిలో గతంలో ఏదైతే హౌసింగ్ బోర్డు కింద కొన్ని అపార్ట్మెంట్ అట్లా కట్టి ఇచ్చినప్పుడు పార్క్ కోసం అట్లా కొంత స్థలం వదిలిపెట్టారు. పార్క్ కావచ్చు, ఇతరత్ర ఇంకా పక్కన వేరే అపార్ట్మెంట్ కట్టడానికి ఆ స్థలాలన్నీ ఇంక్లూడ్ ఆ పార్కు స్థలాల్ని కూడా ఇప్పుడు తాకట్టు పెట్టేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఒక కొలిక్ వచ్చినట్టు కనిపిస్తా ఉన్నాయి. అందుకే వాటిని కూడా కంప్లీట్ గా తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇదంతా ఈ హౌసింగ్ బోర్డు లో ఉన్నటువంటి ల్యాండ్స్. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్, ఇక మిగిలినవి ప్రభుత్వ భూములు. ఎక్కడెక్కడ ఎంత భూమి ఉన్నది, వాటిని ఏ రకంగా మనం మానిటైజ్ చేసుకోవచ్చు, అంటే వాటి నుంచి ఎట్లా డబ్బులు పుట్టియవచ్చు అనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నది. అందులో భాగంగా జరుగుతున్నదే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది మన గతంలో ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతా ఉన్నది. ఒక్కో యంగ్ ఇండియా స్కూల్ 25 ఎకరాల్లో కొడతామని చెప్పి ప్రకటించారు. ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా 100 స్కూల్స్ ని ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి. సో ఇప్పటికే చాలా వరకు
ఆ గ్రామాల్లో ప్రభుత్వ భూములు చాలా తక్కువగా ఉన్నాయి జిల్లాలో. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఒక్క చోట 25 ఎకరాల భూమి కావాలి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి. సో అంతా ఒక్కో నియోజకవర్గానికి 25 ఎకరాల భూమి 78 నియోజకవర్గాల్లో ఇప్పుడు వాటికి శాంక్షన్ అయింది. అవన్నిట్లో అన్ని చోట్ల కూడా 25 ఎకరాల భూమి సేకరించాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎత్తుకుతా ఉన్నారు. సో ఈ 78 నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట 25 ఎకరాల భూమి అంటే ఎంత వాల్యూ ఉంటుందో లెక్కేసుకోండి. సో ఈ భూమి అంతా కూడా వన్స్ సేకరించి అదంతా కూడా వీళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత అంటే ప్రాపర్ గా ఇటు బదిలీ అయిన తర్వాత దాన్ని కూడా తాకట్టు పెట్టి దాని నుంచి కూడా డబ్బులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఆలోచన. దీని మీద గతంలోనే కొన్ని పత్రికలు కూడా కథనాలు రాసినాయి. అప్పు కోసం ప్రభుత్వం ఎంత తిప్పలు పడతా ఉన్నది, ఆ తిప్పల్లో భాగంగానే యంగ్ ఇండియా స్కూల్స్ ని కూడా మానిటైజ్ చేయాలని చూస్తా ఉన్నది అనేది గతంలో చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కంప్లీట్ గా అమ్మేద్దామని చూసారు. ఆ పక్కనే ఉన్నటువంటి భూములని కంప్లీట్ గా అమ్మేద్దామని చూసి ఆ చెట్లను ఎకరా దాదాపు 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ చెట్లను కంప్లీట్ గా నరికేసిర్రు. 1-2 రోజులనే కంప్లీట్ గా బుల్డోజర్లు పెట్టి సెలవు రోజులు చూసుకొని కంప్లీట్ గా వాటిని తీసేసే ప్రయత్నం చేసిర్రు. కానీ అందులో సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. అందులో అటవీ సంపద ఉన్నది, జంతువులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని అట్లా ఆ అడవిని నరికేయడం మీద కోర్టు సీరియస్ అయ్యి ప్రభుత్వాన్ని పొట్టు తిట్టింది. ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని అయితే జైల్లోనే వేస్తామని చెప్పి అదే ఆ హెచ్సి భూములలో జైలు కట్టి అదే జైల్లో వేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ కేసు స్టిల్ సుప్రీంకోర్టులో నడుస్తా ఉన్నది. సో హెచ్సి భూములను అమ్ముదామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు దాన్ని క్లోజ్ చేసేసింది, ప్రభుత్వానికి మరో అవకాశం లేకుండా. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డబ్బులు అవసరం. ఇప్పుడు రైతు భరోసా యాసంగికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ప్లస్ ఇప్పుడు మళ్ళీ వానాకాలం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నాట్లు మొదలయ్యేసరికి రైతు భరోసా వేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉన్నారు. ఇట్లా పెన్షన్లు కావచ్చు, రేషన్ కి కావచ్చు, ఇట్లా అంటే సన్న బియ్యం ఇస్తా ఉన్నారు వీళ్ళు. సన్న బియ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కొంత ఎక్స్ట్రా అమౌంట్ వీళ్ళు కట్టాల్సి ఉంది. ఇట్లా సన్న బియ్యానికి సంబంధించినవి కావచ్చు, ఇట్లా రకరకాల పథకాలు, రాజీవ్ యువ వికాసం అంటా ఉన్నారు ఇప్పుడు, దానికి కావచ్చు. ఇట్లా వీళ్ళు చెప్తున్నటువంటి పథకాలన్నీ లెక్కలు తీస్తే భారీగా నిధులు కావాలి ఇప్పుడు. సో వాటి కోసం ఎక్కడెక్కడ ఏ సోర్స్ దొరుకుతుందనే వెతుకులాటలో, వెంపర్లాటలో రాష్ట్ర ప్రభుత్వం ఆగమాగం అవుతా ఉన్నది అప్పుల కోసం. మిస్ ఇండియా తోటి ఎంతో కొంత ఏదో జరుగుతుందని అనుకున్నారు. కానీ మిస్ ఇండియా పోటీలతోటి పైసా ఆమ్దాని రాలేదు, పైగా పరువు పోయింది. సో ఇట్లా ఏ ఒక్క ఆదాయం వచ్చే మార్గాలు లేవు. కేవలం అప్పులే, అప్పులు 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 అంతే. పప్పు కూడా తినడం కాదు, అంతకంటే దారుణమైన పరిస్థితులకు ఇప్పుడు రాష్ట్రం పడిపోతా ఉన్నది. ఇంకా మనకి 3.5 ఏళ్ల కాలం ఉన్నది ప్రభుత్వానికి. సో ఈ 3.5 కాలం పూర్తయ్యేసరికి ఇంకెన్ని అప్పులు వస్తాయి, మన తల మీద ఇంకెంత అప్పుల భారం పెరుగుతుందో లెక్కేసుకోండి. థ్యాంక్ యూ.